అందరికీ నమస్కారం అండి. చాలా కాలం నుంచి అందరికీ ఒక సందిగ్ధత ఉంది. నిజంగా అన్నని ఎదిరించే షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని తిరుగుతారా, మరి అన్న మీద విమర్శలు చేస్తారా, ఏం చేస్తారు అనేది పెద్ద సందిగ్ధంగా ఉండేది. కానీ నిన్న షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలను చేపట్టి ప్రెసిడెంట్ గాని ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారా, ఏం చేశారు? ఆమె సుమారు 25 నుంచి 30 నిమిషాల పాటు పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆవిడ మాట్లాడిన మొదటి మాట అప్పుల గురించి. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2,00,000 కోట్లు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈ రోజు అప్పులు 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలు పెడితే ఆయన దిగిపోయేటప్పటికి కేవలం 2,00,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు జరిగింది. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టారు, రాజధాని మొదలుపెట్టారు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతున్నారు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. అయినా కూడా వారు చేసింది 2,00,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 10,00,000 కోట్ల రూపాయలు 7 సంవత్సరాలు చేశారని ఆవిడ నోటితో ఆవిడ చెప్పడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి డెవలప్ చేశారు, రాష్ట్రాన్ని ఎంత దుర్గతి పట్టించారు, ఇసుక మాఫియా, రకరకాల మాఫియాలు, ఏ మాఫియాలు చేశారో అవి నోడుతూనే కనిపించదు. ఒక మెట్రో అయినా పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దేనికి డబ్బులు లేవు. దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్. అలాగే స్పెషల్ స్టేటస్ గురించి కూడా ఆవిడ చాలా కూలంకషంగా చెప్పారు. స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము. ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్ వస్తే 2,000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమల స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్ర మెడల్ వచ్చి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పిన పెద్ద మనిషి మరి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి వంగి దండాలు పెట్టి ఆయనే తలంచేటట్టు అయిపోయింది పరిస్థితి. మరి 25 ఎంపీలు ఇస్తే ఆయన ఏం చేశారు? ఇంతకు ముందు అందరూ రాజీనామా చేయండి, నేను తెస్తాను స్పెషల్ స్టేటస్ అని చెప్పి అనే వ్యక్తి అధికారం వచ్చినా కూడా చేయలేకపోయారు అని దాని మీద కూడా ఆవిడ చాలా ఘాటుగా ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా? స్పెషల్ చాలా సున్నితమైన విషయం, చాలా కీలకమైన విషయం. మణిపూర్ లో క్రిస్టియన్స్ ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి అరాచకంగా వాళ్ళని చేసిన పరిస్థితుల్లో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అయ్యింది కూడా దాని మీద ఎటువంటి స్పందన లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరి ఈయన ప్రజల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపుతారు అనే దాని మీద కూడా ఆమె చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. ఆఖరికి మణిపూర్ లో ఎంతమంది క్రైస్తవులను 2,000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. క్యాపిటల్ విషయం. రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు.
ఈ రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని తెలియదు, ఏ బుక్కులోనూ రాయడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఒక్కదా రాజధానికి దిక్కు లేదు, 3 రాజధానులు నేను తీసుకొస్తాను అని చెప్పి మరి అమరావతి, వైజాగ్, కర్నూలు అంటూ 3 ఏరియాల్లోని ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చినా కూడా ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడని చెప్పి ఆమె స్టైల్లో ఆమె చేసిన విమర్శ అందరినీ ఒకరిని వదిలిపెట్టలేదు. ఈ విషయంలో మాట తప్పారు అని బీజేపీ పార్టీని కూడా దూర్పారా పట్టారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం. బీజేపీ పార్టీ అన్ని విధాలా ఆదుకోవాలి కానీ స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సాయం కూడా చేయలేదు అంటూ ఆవిడ చేసిన విమర్శలు మరి రాజకీయ నాయకుల్లోనూ ప్రతిపక్ష పార్టీలోనూ అందరిలోనూ ఒక ఆలోచన కలగజేసింది. మరి ఈ విధంగా చూస్తే చాలా ఘాటుగా మొదటి స్పీచ్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గుయ్యనేటట్టు ఆమె చేసిన విమర్శలు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.